ఎంపైర్ ని కొనేసి ఆ చీటింగ్ అవన్నీ నడుస్తుంటాయి కామన్. సో చీటింగ్ అంటావేంది? నువ్వు చీటింగ్ అంటావేంది? నువ్వు చీటింగ్ అంటావేంది? ఒపీనియన్ ఎందుకు ఆడుకోం మేము? బరాబర్ కొని కప్పు కొడతాం. నీకేమైనా నొప్పి వస్తుందా? నాకేం లేదురా భయ్, న్యాయంగా ఆడాలా. న్యాయంగా ఆడం బాయ్, మేము కొనేస్తాం. బరాబర్ పైసలు ఉన్నాయి, కొనేస్తాం. కొనుక్కోండి, న్యాయంగా చెప్తున్నావు. కప్పే కొనుక్కోండి. ఎందుకు కప్పు కొనుక్కోండి, మళ్ళీ ఈ ఆట ఎందుకు? పోనీ మీలాంటి బచ్చగాలకి చూపిద్దామని ఆడిపిస్తున్నాం. అవసరం లేదు, మేము చూడడం సార్. మేమైతే ముంబై మ్యాచ్లు చూడట్లేము. మాకు న్యాయం. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు దీపక్ అండి. ఐపీఎల్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నాను. సో మీకు అంటే నాకు మోస్ట్లీ హైదరాబాద్ అంటే ఇష్టము. దాని తర్వాత నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా అంటే ఆర్సీబీ. సో సన్ రైజర్స్ చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఆట? అంటే ఇప్పుడు ఈసారి మంచిగా ఫామ్ లో లేదు, బట్ 3 years ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేబీ. ఎందుకంటే టీం అనేది గట్టిగా ఉంది. ఈసారి ఆ ఇంటెంట్ తో ఆడారు, బట్ రీచ్ చేయలేకపోయారు. బట్ నెక్స్ట్ ఇయర్ మేబీ అలా అంటే కొట్టే అంటే ఛాంపియన్స్ అయితే ఉన్నారు. సో మీకు నెక్స్ట్ టైం పోయినసారి చూస్తే మీకు రన్అప్ వచ్చింది. సో ఈసారి మంచిగా ఆడలేదు, బట్ నో వరీస్. ట్రోల్ చేస్తున్నాం ఎందుకంటే 300+ కొడతాం ఈసారి అనేసి ఫస్ట్ చాలా ధీమాగా వ్యక్తం చేశారు. ఇప్పుడేమో సరిగా ఆడలేకపోతుంది. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు 300 కొట్టే టీం ఏదా అంటే ఎవరైనా చెప్తారు. సో నెక్స్ట్ 400 కూడా కొడతారు హైదరాబాద్. నువ్వు ఆగుతా. ఇప్పుడు ఇంటెంట్ అయితే అలానే ఉంది. సో నెక్స్ట్ నా సపోర్ట్ వచ్చేసి ఆర్సీబీ. సో ఎందుకంటే నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి నేను అనుకుంటాను ఆర్సీబీ గెలవాలని. సో ఎంఐ అయితే ప్రతిసారి తెలుసు లైక్ ఎంపైర్స్ ని కొనేస్తుంది. సో మేబీ చెప్పలేము ఈసారి కూడా. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యా, బట్ అందరికీ తెలుసు లోపల ఏం నడుస్తుందని. ఎంపైర్ ని కొనేసి ఆ చీటింగ్ అవన్నీ నడుస్తుంటాయి కామన్. సో చీటింగ్ అంటావేంది? నువ్వు చీటింగ్ అంటావేంది? నువ్వు చీటింగ్ అంటావేంది? ఒపీనియన్ ఎందుకు ఆడుకోం మేము? బరాబర్ కొని కప్పు కొడతాం. నీకేమైనా నొప్పి వస్తుందా? నాకేం లేదురా భయ్, న్యాయంగా ఆడాలా. న్యాయంగా ఆడం బాయ్, మేము కొనేస్తాం. బరాబర్ పైసలు ఉన్నాయి, కొనేస్తాం. కొనుక్కోండి, న్యాయంగా చెప్తున్నావు. కప్పే కొనుక్కోండి. ఎందుకు కప్పు కొనుక్కోండి, మళ్ళీ ఈ ఆట ఎందుకు? పోనీ మీలాంటి బచ్చగాలకి చూపిద్దామని ఆడిపిస్తున్నాం. అవసరం లేదు, మేము చూడడం సార్. మేమైతే ముంబై మ్యాచ్లు చూడట్లేము. మాకు న్యాయంగా ఆడేటోళ్ళు మేము చూస్తాము. గుజరాత్ ఆడుతుంది వెరీ బెస్ట్, మంచిగా ఆడుతుంది. లైక్ పూణేలో కూడా లైక్ నికోలస్ పూరన్ కూడా మంచిగా ఆడుతుండు. సో ఏంటంటే ఓన్లీ ఒక్క ప్లేయర్ మీద ప్రెషర్ అనేది పెడుతున్నారు. లేకపోతే ఆ టీం కూడా కొంచెం పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆర్సీబీ టీం చూస్తే కూడా లైక్ బ్యాటింగ్ లో కూడా బాగానే ఉంది, బౌలింగ్ లో బాగానే ఉంది. అండ్ అట్లనే చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేశారు. బట్ ఈసారి ఫైనల్స్ కి అయితే పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఆ తర్వాత చూద్దాం ఏ టీం మంచిగా ఆడుతుందో అలా. ఈసారి సిఎస్కే ఎందుకు మొత్తం సార్? సిఎస్కే లో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు కాన్వే, మిచెల్ మార్ష్ యాక్చువల్లీ ఎప్పుడు వాళ్ళకి చూస్తూ ఉంటే వాళ్ళకి ఓన్లీ ఫారెన్ ప్లేయర్స్, ఓపెనర్స్ అనేది చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఈసారి ఏంటంటే వాళ్ళు కొనలేరు, కాన్వే మీద అంత నమ్మకం పెట్టలేదు. కొత్త ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఓకే నో ప్రాబ్లం, అంటే మన కొత్త యంగ్స్టర్స్ కూడా ఛాన్సెస్ వస్తున్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా ఒక ఛాంపియన్ టీమే, అందరికీ తెలుసు. సో చూద్దాం, లక్ ఫర్ నెక్స్ట్ ఇయర్. మళ్ళీ ఈసారి ఇప్పుడు కప్పు కొట్టే ఛాన్స్ ఎవరు సార్? కప్పు కొట్టే ఛాన్స్ అయితే చెప్పలేను. ప్రతి ఒక్క టీం కి ఆ కమిట్మెంట్ అనేది ఉన్నాయి. గుజరాత్ మంచిగా ఆడుతుంది, పంజాబ్ కూడా చెప్పలేము, ఏ మ్యాచ్ అయినా గుంజేయచ్చు వాళ్ళు. సార్ అంటే నాకైతే ఆర్సీబీ గెలవాలని ఉంది. బట్ చూద్దాం, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఫైనల్స్ లో పోయి ఎప్పుడు హైదరాబాద్ అనేది వాళ్ళకి ఎప్పుడు అపోజిషన్ వచ్చింది. లైక్ డెక్కన్ చార్జెస్ లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ అది, అండ్ ఇప్పుడు ఆర్సీబీలో కూడా ఒకప్పుడు డేవిడ్ వార్నర్ అనేది. సో ఈసారి హైదరాబాద్ లేదు కాబట్టి మేబీ వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉండొచ్చు, గెలిచొచ్చు. బట్ అటు ముంబై కూడా ఫామ్ లో ఉంది. ముంబై కూడా అంటే ప్లేయర్స్ మంచిగానే ఆడుతున్నారు, బట్ అక్కడ కొంచెం సపోర్ట్ ఇస్తుంది ఎంపైర్స్ వల్ల. సో ఓకే నో ప్రాబ్లం. సో మేబీ ఈ 2 టీంలే గెలవచ్చు. టాప్ 4 టీమ్స్ ఏది ఉండొచ్చు? టాప్ 4 లో వచ్చేసి ఆర్సీబీ, ముంబై, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ ఉంటుంది, మేబీ పూణే రావచ్చు, ఆర్ పంజాబ్. సార్ కొందరు ఉన్నారు సార్, గుర్రెగాలకి ఏం తెలియదు. ఈ సీజన్ లో టాప్ స్కోరర్ వచ్చేసి కోహ్లీ రావచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కోహ్లీ గురించి ఓకే 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 నీతో మాట్లాడతా సార్, నీతో ఓకే. టాప్ బౌలర్ గా వచ్చేసి ఏమంటావు సార్? హార్దిక్ పాండ్యా వస్తాడు. ఓకేనా జరుగు.
అరే సో మేబీ సార్ కప్పుల గురించి ఈ ప్లేయర్ గురించి పక్కన పెడితే మనకి మెయిన్ అనేది కప్పు. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ ఇవన్నీ లైట్ నడుస్తూనే ఉంటాయి. ఎవరైనా కప్పు చూస్తారు, ఏ ఇయర్ అయినా ఎవరు కప్పు కొట్టారని. సో అది మెయిన్ మనం పట్టుకుంటే అది కప్పు. ఓకే, థ్యాంక్ యూ.